బండ్లగూడలోని మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పాలిటెక్నిక్ గ్రూప్కు సంబంధించిన ఓరియంటేషన్ డే కార్యక్రమం ఘనంగా జరిగింది. పాలిటెక్నిక్ చదవాలనుకునే విద్యార్థులకు మహావీర్ కాలేజ్ బెస్ట్ ఆప్షన్ అని మేనేజ్మెంట్ గర్వంగా చెప్పుకొచ్చారు. ప్రిన్సిపల్ వి ఉషారాణి, సెక్రటరీ సుదర్శన్ రెడ్డితో ఫ్యాకల్టీ అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. ఆరంభనే పేరుతో 2026-27 సంవత్సరానికి పాలిటెక్నిక్ జాయిన్ అవుతున్న విద్యార్థుల కోసం మహావీర్ కాలేజ్ యాజమాన్యం ఈ ఓరియంటేషన్ డేను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కొత్తగా జాయిన్ అవుతున్న విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు అడిగిన ప్రశ్నలకు కూడా మేనేజ్మెంట్ ఓపికగా సమాధానాలు ఇచ్చారు. So we have started the diploma in Mahavir Institute of Technology in the year 2010 with the 5 basic courses. So the 5 basic courses are the CSC, EC, EEE, Civil and the Mechanical. So here we are following the C26 regulation where we are having the first year of Polytechnic as the year wise. Then from second year onwards we are having the semester system. That is the second year and the third year is the semester wise. And we are having the industrial training in the last semester where the students will be attending to the industry, learning the work, doing the work, which will give you a complete information about what you have studied during your first year, second year, third year, the technical courses and how you are exactly implementing on the industries. So this is very, very important. Attendance is very important as prescribed by the Ravindra Reddy sir. So as the classes goes on, the teachers will be telling you about the rules and regulations of the polytechnic courses, the timings, the midterm examination, the end term examination, everything. So all these things which is the academic wise, the head of the department and also the diploma coordinator will be telling you. So we are going to collect your phone number and your parents' phone number and we will be sending the SMS to your parents if we found you an absent or if you are having the less marks. So I request all the parents to be in touch with the diploma coordinators and also the head of the department so that you can know more about your work performance. 2009లో ప్రారంభమైంది. Today's 18th year, 18th batch. మీరందరూ కూడా ఇక్కడ చేరినటువంటి విద్యార్థులందరూ కూడా 18th బ్యాచ్ స్టూడెంట్స్. ఇది 2009లో ప్రారంభమైన తర్వాత ఈ పాలిటెక్నిక్కి అంటే ఇంజనీరింగ్ కాలేజీలో మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్టార్టెడ్ ఇన్ 2001 అండ్ ఆఫ్టర్ 8 years 2009 ఈ పాలిటెక్నిక్ ప్రారంభించడం జరిగింది. ఈ పాలిటెక్నిక్ ప్రారంభించేప్పుడు ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్లో ఇంజనీర్స్ ఉన్నారు, అంత బీటెక్ చేసినటువంటి బీటెక్ చేసినటువంటి ఇంజనీర్స్ ఉన్నారు, కానీ వారి కింద ఉన్నటువంటి జూనియర్ ఇంజనీర్స్ ఓవరాల్ కంట్రీలో తక్కువ ఉండడం చేత ఆ రోజు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎగ్జిస్టింగ్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఈ యొక్క పాలిటెక్నిక్ కోర్సెస్ రన్ చేయడానికి వారు ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఫస్ట్గా మనమే మన కాలేజ్ను ఆ అప్లికేషన్ పెట్టుకున్నాము. వెంటనే సెంట్రల్ గవర్నమెంట్ మనకు శాంక్షన్ చేయడం జరిగింది. అయితే ఆ రోజు నుండి కూడా గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ అంటే మాసక్ ట్యాంక్, రామంతాపూర్ పాలిటెక్నిక్స్ ఇవన్నీ ఫేమస్ ఇటు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి పాలిటెక్నిక్స్. కానీ ఈ రామంతాపూర్ అండ్ మాసక్ ట్యాంక్ తర్వాత 3వ ర్యాంకులో వచ్చేది మహావీర్ కాలేజ్ అని నేను గర్వంగా మీ అందరికీ చెప్తున్నాను. ఇది అడ్మిషన్స్ కూడా ఆ 2 పాలిటెక్స్